షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం. ఈరోజు మనం 4వ గుమ్మం గురించి ధ్యానం చేస్తాం. 4వ గుమ్మము ద వ్యాలీ గేట్. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. లోయ ద్వారమును హనూనును తర్వాత జానోహ కాపురస్తులు బాగు చేసిరి. ద వ్యాలీ గేట్ కాల్డ్ ద గేట్ ఆఫ్ హ్యూమినిటీ. ఈ లోయ ద్వారము గమనించినప్పుడు దీనత్వానికి గుర్తుగా ఉన్నది. అండ్ ఆల్సో ద ప్లేస్ ఆఫ్ బ్యాటిల్. In the place of battle, God will test you and to see what He can trust you with. ప్రభు నేను పరీక్షించే లోయ ఇది. అంత మాత్రమే కాకుండా నేను ఎలా నమ్మాలో అని ప్రభు పరీక్షించే లోయ ఇది. నో టెస్ట్ మనీ. పరీక్ష లేకపోతే మన సాక్ష్యం అనేది ఉండదు. పరీక్షించబడితే మన సాక్ష్యం అనేది ఎంతో ప్రభావితం చేస్తుంది. ఈ లోయ ద్వారంలో మన యొక్క స్వభావం ఏమిటో, ఆత్మీయ స్వభావం ఏమిటో, అంతర్గత స్వభావం ఏంటో బయటపడుతుంది. ఇట్ రివీల్స్ అవర్ ఇన్నర్ నేచర్. అంత మాత్రం when God begins to purge you in this valley, He shows you yourself. He shows you what you need to destroy about yourself, whether you hold it to it or to let it go. ఈ లోయ ద్వారం గమనించినప్పుడు ఇట్స్ a place of purging. పవిత్రపరిచే స్థలం ఇది. నువ్వు ఎలా ఉన్నావో ఏడుతుగా అనేది ఈ లోయ ద్వారం దాన్ని గ్రహించుకుంటా. God shows you yourself. నువ్వు ఎలాంటి వ్యక్తి నీకు చూపిస్తాడు. And He shows you what you need to destroy about yourself. నీలో నాశనం చేయవలసినవి ఏంటో ప్రభు నీకు చూపిస్తాడు. అవి నీ జీవితానికి ఆటంకాలకు అభ్యంతరంగా ఉన్నాయి కాబట్టి వాటిని నీవు నాశనం చేస్తేనే ఎంతగానో బతుకుతావు. ఎ ప్లేస్ ఆఫ్ రిఫ్రెషింగ్. మన బాకాలోయలో వెళుతూ జలభయముగా చేతులు ఒక శ్రమలో ఇక ఆఖరులో ఇక శ్రమలో ఇక మనం చూస్తాం. అలాంటి స్థితిగతులు కూడా బాకాలోయను ప్రభువు అలా ఎండిన భూమిని కూడా టర్న్ ఇట్ ఫీల్డ్ విత్ పూల్స్ ఆఫ్ వాటర్. జలమయంగా చేసే దేవుడు ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ లోయ ద్వారము గమనించినప్పుడు ఇట్స్ సింపుల్ యాజ్ ద క్లెన్సింగ్, ప్రూనింగ్. ద్రాక్ష చెట్టు బహుగా పనికిరాని తీగలను ప్రూన్ కట్ చేస్తాడు. ఎందుకనగా అది పక్కగా ఎదగడానికి, ఫలితాలు ఇవ్వడానికి, అది ప్రభు కూడా ఆత్మ ఎదగడానికి ఈ ప్రూనింగ్ ప్రాసెస్ ప్రభు చేపట్టే దేవుడే ఉంటున్నాడు. ది వ్యాలీ గేట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ గ్లోరీ. ద గ్లోరీ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ ఆన్ యూ when you are at your low point. నువ్వు దీనుడుగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ అనేది నీ మీద నిలుచిన సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఆ లోయ నిజముగా God will turn to a way of blessing. అంధకారములో సంచరించిన అపాయముకు భయపడను, నీవు నాకు తోడే ఉంటావు, నీ దుడ్డు కర్ర నీ దండం ఆదరించునని కీర్తన చూసిన రీతిగా ఆ లోయలో వీఆర్ నాట్ అలోన్, నీవు నాకు తోడే ఉండు అని కీర్తన కాడు పలికాడు. కాబట్టి
లోయ, a testing valley, a pruning and purging valley, a valley of blessedness. కాబట్టి మనం ఈ లోయ ద్వారంగా వెళ్తున్నప్పుడు మన జీవితాన్ని పరీక్షించుకొని అభ్యంతరం తొలగించుకొని ఆత్మీయ ఎదగడానికి, దీనత్వంతో ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నత స్తోత్రాలు తండ్రి. దీనత్వము కలిగి దీన మనసును వస్త్రము ధరించుకుని ప్రభువా మీ సన్నిధిలో ముందుకెళ్ళే కృప దయచేయండి. ఈ లోయ ద్వారా శ్రమలో కష్టముల ప్రభునైనా మీరు ఉన్నారని జ్ఞాపకం చేసుకొని మాలో మీకు అయిష్టం వాటిని తొలగించుకొని మా ప్రభువా మీ చేత ప్రక్షాళన చేయబడిన వారమే తండ్రి. ఆ లోయని మీరు ఒక ఆశీర్వాద లోయగా మార్చగల సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని మా తండ్రి, మా ఎండిన భూమిని సరసశ్యామలగా జీవ జలం చేత నింపే దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగుటకు ఆత్మశక్తి ఇవ్వగలందుకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక.